here we go. Our food representative, blogger Suresh. Indra. ఇగో ఈ సిరము మన ఫేస్ పైన ఏమన్నా హోల్స్ ఉంటే అది కవర్ కావడానికంట. స్పాట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ బెంగళూరు. అంతే కదా. ఇదేంద్రా సన్ స్క్రీన్. ఇది ఎండకు పోయేటప్పుడు ఇది ఫస్ట్ ఇది పెట్టుకోవాలి, దాని తర్వాత మాయిశ్చరైజర్ ఉంటుంది. సో అది అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. అది దట్టు 50+ SPF అని ఉంటుంది ఎస్పెషల్ గా. అది ఫేస్ కి అది వాడితే కొంచెం ట్యాన్ కాకుండా ఉంటది. ఓకే, ఇది నోట్ చేసుకోండి. బ్రాండ్ ఓకేనా? ఇది కొంచెం సో ఫేస్ ట్యాన్ కాకుండా అయితే బాగుంది. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను పాత ఫోటో పెడతా, పోయింది కొత్త ఫోటో పెడతా. చూడు మీ డిఫరెన్స్ ఏముందో. ఆల్రెడీ మా ఊర్లో కూడా నలుగురు అడిగిర్రు. అందుకే మీకు కూడా చెప్తున్నా. యాక్చువల్లీ ఇది ఎట్లా పెట్టాలి తెలుసా? అది పెట్టిన తర్వాత కొద్దిసేపటికి మాయిశ్చరైజర్ పెట్టాలి లెక్కకు. అది పెట్టకుండా నేను డైరెక్ట్ ఇది పెడుతున్నా. 3 ఫింగర్ రూల్ అని ఉంటది. మొత్తం ఇట్లా ఇందాక పూసుకొని పెట్టాలి, తక్కువ కాకుండా. ఓకే, ఇప్పుడు మనం తిరుపతి పోయేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నట్టు. అయితే అందుకే వచ్చినాయి. కానీ సరిపోతాయా? సరిపోతుంది, మస్తు. రెండు సుక్కలే. సో ఈ బ్రాండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు ఇది వాడాలనుకుంటే ప్రోడక్ట్ బాగుంటుంది. వాడు ఇప్పుడు కాదు, ఒక 6 months నుంచి వాడుతుండు కాబట్టి బాగుంటుందని వాడు కన్ఫర్మ్ చేసిండు. సో అందుకని డబ్బులు మనకు తెలియదు రేటు, అవన్నీ డిస్క్రిప్షన్లు ఉంటాయి, మీరు చూడుర్రి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయరు, మర్చిపోకుర్రి. ధరణి బర్త్డే దావత్ పార్టీ. ఇగో మా గ్యాంగ్ వెనకాల కొత్త పర్సన్ వచ్చారు, రాజా. ఇక ఆటో బయట ఓలా బుక్ చేసినాం. మా దగ్గర బైక్స్ లేవు, ఓలా బుక్ చేసినాం. ఫేస్ డల్గా ఉందా, లైట్ వేసిన ఆవిడ చక్కు అంటుంది. ఇక అంత హడావిడి. వీడు చెప్పేది ఏంటంటే మేము కపుల్స్ అంట. ఇగో ఓలా ఆటోలో రావాలంట నలుగురం. ఇగో ఈ సిగ్గు పడుతున్న బాలుడు నిగనగలాడుతున్నావు, వాడు తిరిగి నవ్వుతాడు. ఇది కూడా త్వరలో కపులు. వీడు బండి మీద వస్తారంట ఈ ముగ్గురు చిలుకలు. లిఫ్ట్ దిగేసి లోపలికి వచ్చేసరికి చూసే క్రౌడ్ మొత్తం ఫుల్ ఉంది. మేము టేబుల్ ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం. సో టేబుల్ కోసం అడిగితే వాళ్ళు సెట్ చేస్తామన్నారు. ఇక్కడ అంకుల్స్ అందరు కలిసి వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఫుల్ కలర్ఫుల్ గా ఉంది మొత్తము. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో టేబుల్ రెడీ అయ్యే లోపల మనం ఇక్కడ డైనింగ్ ఏమేమి ఉంది అని చెప్పేసి చూసినాం. బిర్యానీ, ప్రాన్స్, క్రాబ్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ ఉంది, చికెన్, మటన్ అండ్ ఇంకా సలాడ్స్ ఉన్నాయి. మీరు అట్లా మనం స్ట్రైట్ వెళ్తే ఇది సలాడ్స్, ఇది ఐస్ క్రీమ్ టేబుల్. సో డిజర్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. మనం ఏదో ఆర్డర్ ఇస్తే మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు. సో ఐస్ క్రీమ్సే కావు, ఇక్కడ పేస్ట్రీస్ కూడా ఉంటాయి. పేస్ట్రీలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, మనకి ఏది కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. పానీపూరి కూడా ఉంది, పానీపూరిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో అది ఏది కావాలంటే వాళ్ళు చేసి. అండ్ కట్లెట్ కూడా పానీపూరి కాకుండా కట్లెట్ కూడా చేసేస్తారు ఇక్కడ. కట్లెట్ కావాలన్నా మనకి సమోసా కట్లెట్, పూరి కట్లెట్ అలా ఎలా కావాలంటే అది చేసేస్తారు. అండ్ ఈ పుల్లలు ఉన్నాయి వెజ్వి, సమ్ బార్బిక్యూ టైప్. ఇది ఫైనల్గా మాకు టేబుల్ అయితే తెలిసేసింది. టేబుల్ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి చీజ్ పొటాటో. चीज पोटैटो और चीजी पोटैटो. मतलब कौन सा? चिकन का. मीडियम स्पाइसी, मीडियम रोस्टेड. टेस्ट में कुछ भी खराब लग रहा है तो मेरे को इन्फॉर्म कीजिएगा. జనరల్గా మనము ఇవన్నీ 4 వాడి తినాలి. ఇవన్నీ వాడే అంత పేషెన్స్ మనకు ఉండదు కాబట్టి డైరెక్ట్ నేనైతే చేయతోనే ఆల్మోస్ట్ అందరూ కూడా స్టార్ట్ చేస్తారు.
హ్యాపీ ఎలా లేరని చెప్పేసి మొత్తానికైతే ఫుడ్ స్టార్ట్ చేసిన. చీజ్ పొటాటో, బీట్రూట్ కబాబ్ అండ్ క్రిస్పీ కార్న్ తో స్టార్ట్ చేసిన నేను. ఇది చూడొచ్చు, ఇదేంటంటే మనము చికెన్ ని కాల్చుకోవడానికి దీని లోపల బొగ్గులు ఉంటాయి. సో మెల్ల తింపుకుంటూ, అంటే మనకు పుల్లలు కూడా ఇస్తాడు బార్బిక్యూ అవి మనం కాల్చుకోవడానికి. నేనే తెప్పించిన బాగా సర్వ్ చేస్తుండు. యాక్చువల్గా అది చికెన్ ఏమన్నది, చికెన్ సీక్ కబాబ్. సో ఎట్లుందిరా? బాగుంది. మనవాడు అఖిల్ గారు వీడు చూడు స్పూన్లు బట్టి మొత్తం స్టైల్గా తింటాడు. అఖిల్ గారికి ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం. అఖిల్గా ఎట్లుందిరా? సూపర్. గట్టిగా గుమ్మాల న్యాయం చేయాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఆనందం. అది తోక తీసేయాలి. తోక చికెన్ గ్రేవీ టైప్ లెగ్ పీస్. మన అసలైన క్యాండిడేట్ 11:30 క్లోజింగ్. మనం ముందు వచ్చుంటే స్టార్టర్కి టైం పెట్టాలి, ఎక్కువ మంది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు గాలి మాటలు నమ్ముతావా? నేను ఏమన్నా థమ్స్అప్ అన్లిమిటెడ్ కదా, బయట పోయి థమ్స్అప్ బాటిల్ కొనుక్కుందామని కూడా చెప్పిన. చెల్లెల బర్త్డే రోజు చెల్లెల్ని వంట వండిపించి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేకుండా బావకు తీసుకొచ్చి బయటికి 10,000 బొక్క పెట్టాలన్న బామ్మడిది. ఇంకా మా తినడైతే కాదు, టేబుల్ చూడొచ్చు మొత్తం వచ్చినది. లాట్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్, ప్రాన్స్, చికెన్, ఫిష్, lobster. Dharani especially ordered this birthday girl crispy corn. birthday girl. This fellow is always drinking this food. No eating, only drinking. ఇదంతా అన్లిమిటెడ్. ఇప్పటిదాకా క్రాబ్ మనం తిన్నది లేదు కానీ అంటే ఏం తింటారు అన్నట్టు మరి అన్నీ తింటారు బోన్స్ లాగా ఇవన్నా శ్రీలంకన్ క్రాబ్ అంటారు. క్రాబ్ సలాడ్. ఏం చేస్తున్నావే? గులాబ్ జామున్ ఐస్ క్రీమ్. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్. వీడియో తీసుకొస్తుంది. ఏం రావి
గులాబ్ జామ్. ఇదిగో ఇది గులాబ్ జామున్. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్. ఇదేమో గులాబ్ జామున్ ఐస్ క్రీమ్. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్. ఇది గులాబ్ జామున్ రోల్. ఐస్ క్రీమ్ రోల్. మనోళ్ళు మామూలుగా లేదు. A few minutes later. A little longer than a few minutes later. అన్నయ్య మీకంటే చెప్పాలా బాగున్నారా ఎంత అయింది రా బిల్? 5,000. బిల్ 5,000. మా ఇంటికి కొత్త గెస్ట్ వచ్చిండు. ఇగో మా ఇంటికి కొత్త గెస్ట్. వీడు మనిషా పశువా? సో హ్యాపీ బర్త్డే దాన్ని 1 సెకండ్. థ్యాంక్ యూ బర్త్డే అయిపోయిందా